హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ రాజు, మీరు చూస్తున్న విలేజ్ రాజు టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ మనము అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఆ గ్యాజెట్స్ నేమ్ వచ్చేసరి ట్రైపాడ్ అనమాట. నాకు ట్రైపాడ్ తోటి చాలా ఇబ్బంది అయింది మొన్న 1 month వరకు అయితే. అందుకని అటువంటి ఇబ్బంది పడకుండా అని చెప్పేసి ట్రైపాడ్ అని బుక్ చేసుకున్నాం మనం ఫ్లిప్కార్ట్లో. అయితే ఇప్పుడు దాని అన్బాక్సింగ్ చూసేద్దాం. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ట్రైపాడ్ బాక్సెస్ సర్కిల్ ఇట్లా ఉంది. సరే, ఇక్కడ ప్రైస్ అండ్ డీటెయిల్స్ చూసుకున్నాం. ఇక్కడ నోవో బ్రాండింగ్ అనేది నేమ్ ఉంది, దాని లోగో అనిపిస్తుంది కదా. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసిన. అయితే ఒకసారి చూడండి, ఒకసారి కెమెరా పెట్టు. సో ప్రైసింగ్ డీటెయిల్స్ చూడండి. ఇక్కడ నా అది నేమ్ రాజు పిట్టలు ఉన్నది కదా, నా అడ్రస్ జర మా ఇంటి నెంబర్ చూడకూర్రి, ఎందుకంటే అయితే మా ఇంటికి వచ్చారు. అయితే ఇక్కడ మా పిన్ కోడ్ 502271 అనమాట మా పిన్ కోడ్. అది మీరు చూసి మర్చిపోర్రి, మరి పిన్ కోడ్ గుర్తుపెట్టుకోకూర్రి. అయితే ఇప్పుడు మన అన్బాక్సింగ్ అనేది చూసేద్దాం. సో ఫ్రెండ్స్, నేను అందరిలా ఇమ్మటి కత్తితో నేను తేలేను, కత్తి కట్టలు అయితే నా దగ్గర లేవు ప్రజెంట్ అయితే. దాని ఈ ముళ్ళుతోటి నేను అన్బాక్సింగ్ చేస్తాను. ఇలా అన్బాక్సింగ్ చేస్తాను, మీరు చూడండి ఒకసారి. ఇట్లా ఉంది కదా. ఇప్పుడు మన బాక్స్ ప్యాకింగ్ ఇట్లా ఓపెన్, ఇక్కడ ఓపెన్ కదా, ఇట్లా ఓపెన్ ఉంది కదా. ఇక చూడండి ఒకసారి అన్బాక్సింగ్ చేస్తున్నా. సో సారీ గైస్, ముళ్ళు అనేది విరిగిపోయింది. సో ఇప్పుడు మన బాక్సింగ్, సో ముళ్ళు అనేది పక్క పడతాం, లేకపోతే మనకు దిగుతుంది. సో మన లోపల ఈ బాక్స్ అనేది కొంచెం పక్కకి పడేస్తాం కొద్దిసేపటి దాకా. అయితే చూడండి ఒకసారి, దీని ఫోటో కనిపిస్తుంది, అలాగే ట్రైపాడ్ 3110 అని కనిపిస్తుంది. దాని అర్థం నాకు తెలియదు. ఇక్కడ ఎంత 1020 mm అంటుంది, ఇక్కడ 350 mm, 340 నాకు mm నాకు తెలియదు నాకు అసలు. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఓపెన్ చేద్దాం. సరే, ఇక్కడ నుంచి ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ మనకు మౌంట్ అనేది ఉన్నది. మౌంట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడండి. ఫస్ట్ మౌంట్ మనం తీసి పక్కకు పడతాం. అట్లనే ఇలా కొంచెం బ్యాగ్ లాంటిది ఉంది చూడండి ఒకసారి. బ్యాగ్ అనేది కొంచెం చీప్ క్వాలిటీ ఉంది, అంతా మనకు క్యారీ చేసేది అంత బెటర్ అయితే లేదు. సో ఇప్పుడు మనం బ్యాగ్ నుంచి ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఈ గ్యాజెట్ అనేది. సో ఇది మీకు ఎలా సెటప్ చేసి అంటే ఎలా సెట్ చేయాలో మీకు చూపిస్తాను. చూడండి గైస్ ఒకసారి. ఇది ఎలా ఉంది, ఇది కొన్ని మనము టైట్ చేసుకోవాలి. ప్లస్ ఇట్లా మీకు ఎలా టైట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. చూడండి కదా, కొంచెం లూజ్ చేసి, సో ఇది ఉంది కదా, ఇది కొంచెం లూజ్ చేసి ఇట్లా మీది దింపుకోవాలి, మరి టైట్ చేసుకోవాలి. ఇది టైట్ చేసుకున్నాక ఒకసారి మనము ఎలా పెట్టాలో అంటే అన్ని సెటప్ ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి చూడండి, కెమెరా ఒకసారి ఫోకస్ ఉంది కదా. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇది 3 లెగ్స్ ఉన్నాయి కదా, స్టాండ్స్, అవి ఎట్లా చేయాలంటే 3 ఒకసారి తీయచ్చు, లేకపోతే ఒక్కొక్కటి తీయచ్చు. నాకైతే నా స్టైల్లో నేను తీస్తున్నాను, మీ స్టైల్లో మీరు తీసుకోరు. చూడండి కదా, మరి అయితే మర్చిపోకుండా ఇవి లాక్ చేయాలి, లేకపోతే అది కింద పడిపోతుంది. చూడండి కదా, ఇవన్నీ లాక్ చేసేయాలి ఫస్ట్. సో ఇప్పుడు లాక్ చేస్తున్నాను కదా, దీనిపైన రెడీ టు మొబైల్ హోల్డింగ్ అనమాట. ఇది మనకి ఈ ఐడి సరిపోలేదు అనుకో, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి మర్రా ఇంత కూడా వస్తుంది. జస్ట్ దగ్గర నా చెస్ట్ వరకు వచ్చేస్తుంది కదా, చూడండి ఒకసారి హైట్ అనేది. సో ఇప్పుడు దీని మీద మొబైల్ అనేది పెడదాం అనుకుంటున్నా. సో మొత్తం సెటప్ చేస్తే ఇట్లా ఉంది, ఒకసారి చూడండి. కింద నుంచి పై వరకు ఇక్కడ లెగ్స్ అనేవి ఇట్లున్నాయి. అది ఎక్క బరువు అయితే పెట్టద్దు నాకు తెలిసి. అంటే ఇక్కడ 400 grams అని ఉన్నది. నా ఫోన్ అయితే 1/4 kg ఉంది, అంటే 1/4 kg తెలుసు కదా ఎంత ఉందో, అంత బరువు ఉంది. నా ఫోన్కి షేక్ అవుతుంది స్టాండ్ అనేది. సరే, మీకు దీంట్లో హోల్ అయితే పెట్టేసి చూపిస్తాను. సో గైస్, మనం ఒకసారి దీని మీద అంటే మొబైల్ పెడితే ఇట్లా కొడుతుంది. ఒకసారి చూడండి, ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కింద నుంచి టాప్ నుంచి బటన్ వరకు చూపిస్తాం. సో ఇప్పుడు ఇందులో మొబైల్ పెట్టిన స్టేబుల్గా కదులుతలేదు. అంటే ఇది మొబైల్ కోసం అయితే పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి ఒకసారి. సో గైస్, చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అనేది. ఇక మీరు ఒకవేళ దీని ప్రైస్ చెప్పడం మర్చిపోయినా, దీని ప్రైస్ 438 రూపీస్ అనమాట. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. అండ్ మీరు ఒకవేళ కొనాలనుకుంటే కొనండి. సో గైస్, మరి అందరికీ బాయ్. మరి వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి.